సామరస్యం వర్ధిల్లాలి లౌకికవాదం వర్ధిల్లాలి లౌకికవాదం వర్ధిల్లాలి లౌకికవాదం వర్ధిల్లాలి మత సామరస్యం వర్ధిల్లాలి మత సామరస్యం లౌకికవాదం వర్ధిల్లాలి మత సామరస్యం వర్ధిల్లాలి హిందూ ముస్లిం వర్ధిల్లాలి మత సామరస్యం వర్ధిల్లాలి మత సామరస్యం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం వర్ధిల్లాలి మత సామరస్యం వర్ధిల్లాలి మత సామరస్యం హిందూ ముస్లిం ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి నుంచి హిందూ ముస్లింల ఐక్యతకి ఒక ఉదాహరణగా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా మత సామరస్యానికి భంగం కలిగేటటువంటి విషయాలు జరిగినా నెల్లూరులో మాత్రం ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. దీనికి నెల్లూరు ప్రజానీకంగా నెల్లూరులో ఉన్న ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళంగా మనం గర్వపడతాం. ప్రతి చిన్న విషయాన్ని ఏదో ఒక రకంగా పెద్ద చేసి ఇద్దరి మధ్య ఘర్షణ పెట్టి పోలీసుల దాకా దాన్ని తీసుకొని వచ్చి శాంతి భద్రతల సమస్య కింద మార్చడంతో పాటు నెట్ట నిలువున ఈ రెండు వర్గాలని ఈ రెండు మతాల వాళ్ళని చీల్చేటటువంటి ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలా కడపలో కూడా ఒక సంఘటన జరిగిందని తెలిసింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండాలి అని అంటే ఈ వాతావరణాన్ని కాపాడుకుంటామని చెప్పి ముందుకొచ్చేటటువంటి మనలాంటి వాళ్ళు అగ్రభాగాన ఉండాలి. అసలు విషయాలు వెనక్కి వెళ్ళి ఇలాంటి కొత్త విషయాలు కాస్త ముందుకు వస్తాయి. దీన్ని గమనంలో పెట్టుకొని ఈరోజు ఆవాజీ రాష్ట్ర మహాసభలు కూడా ఇక్కడ జరుగుతున్న సందర్భంగా హిందూ ముస్లింల ఐక్యత కోసరంగా మనం నిలబడదాం, కంకణం కట్టుకుందాం, ఏ పరిస్థితుల్లో దీనికి భంగం రాకుండా చూసుకుందామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేటటువంటిది జరిగింది. ఇది కేవలం ఒక నినాదమో లేకుంటే ఒక ఊరేగింపు కాదు, ఒక ప్రతిజ్ఞగా దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో అది మొత్తం భారతదేశంలో కూడా మేము కోరుతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యానికి భంగం కాకుండా ఇప్పటిదాకా ఏ రకమైన ఐక్యత వర్ధిల్లుతున్నదో ఆ ఐక్యతను నిరంతరం కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మిత్రులారా, అందరికీ ధన్యవాదాలు.